ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు తన వీకెండ్ కామెంట్లో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర ప్రభుత్వం గురించి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి. ఈ ఆర్టికల్ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఎలాంటి గందరగోళ పరిస్థితుల్లో ఉంది ఈ ప్రభుత్వం అన్నది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చూస్తే, ప్రభుత్వం తప్పు చేస్తే జగన్ మళ్ళీ అధికారంలోనికి వస్తారేమోనన్న భయంతో తెలుగు తమ్ముళ్ళు అతిగా స్పందిస్తున్నారన్న భావన కూడా ఉంది. కారణం ఏమైనప్పటికీ తెలుగు తమ్ముళ్ళ అతి స్పందన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తలపోటుగా మారింది. అధికారంలోనికి వచ్చిన 8-9 నెలలకే అసలు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోనికి వస్తారేమో అన్న భయం ఏర్పడడమే ఒక ప్రమాద గట్టిగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి కావచ్చు, ఆ పార్టీకి కావచ్చు. ఎందుకు ఈ అభిప్రాయం ఏర్పడింది అంటే, ఇలాంటి అభిప్రాయం ఏర్పడకుండా నివారించాల్సింది పార్టీ నాయకత్వం. క్యాడర్లో, ప్రజల్లో ఆ మేరకు ధైర్యం ఇవ్వాల్సింది చంద్రబాబు నాయుడు ఆ ధైర్యం ఇవ్వడంలో విఫలమయ్యారు. ఎందుకు విఫలమయ్యారు అంటే, డైరెక్ట్గా ఆయనే చెప్తూ ఉన్నారు. ఈ ప్రచారం మొదలుపెట్టిందే మరి అనూహ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి. పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఏంటి పరిస్థితి అని అనడంతోనే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఒక పెద్ద ఎత్తున ఆందోళన మొదలైంది. ముఖ్యమంత్రి అలా అన్నారంటే ఏదో ఉంటుంది కదా కారణమని. దానికి తోడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఎందుకు అంత అత్యుత్సాహంతో, ఒక విధంగా భయంతో ఎందుకు స్పందిస్తున్నారంటే కారణం ఉంది. వాళ్ళకు ఒక విషయం అయితే అర్థమైంది. 8 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు మంచి పాలన అందించి, ప్రజలకు మంచి చేసి, ఈ స్కీమ్లన్నీ అమలు చేసి మళ్ళీ పార్టీని అధికారంలోనికి తెస్తారు అన్న ధీమా అయితే వాళ్ళలో పూర్తిగా తగ్గిపోయింది. మంచి పరిపాలన ద్వారా, పథకాలు అమలు చేయడం ద్వారా మనం అధికారంలోనికి వచ్చే పరిస్థితి లేదు, అలాంటి ఆలోచనతో కూడా ముఖ్యమంత్రి లేరు అన్న ఒక అభిప్రాయం తెలుగుదేశం పార్టీ వాళ్ళలో ఏర్పడింది. దీనివల్ల వాళ్ళు అతిగా ఎక్స్ట్రీమ్గా స్పందిస్తూ బియాండ్ ద లాని దాటైనా వెళ్ళి సరే జగన్మోహన్ రెడ్డిని కంట్రోల్ చేయండి, జగన్మోహన్ రెడ్డిని నివారించండి అనే స్థాయికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్తూ ఉన్నారు. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా రిఫ్లెక్ట్ అవుతోంది. ఒక భయం వాళ్ళకు తోడైపోయి అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తినే లేకుండా చేయాలి అన్నంతగా ప్రెజర్ చేసే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, పాలనలో మా నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పెద్దగా సక్సెస్ కావడం లేదు, వైఫల్యం చెందేసింది అన్న అభిప్రాయం వచ్చిన తర్వాతనే ఇక ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి ఏదైనా చేసేయండి అనే స్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు స్పందిస్తూ ఉన్నారు. ఇంకో లైన్, మిగతా పార్టీల కోసం పనిచేస్తున్న సోషల్ మీడియా వర్కర్లు తమ పార్టీలపై ఈగ కూడా వాళ్ళనివ్వకుండా ఎందుకు కాపాడుకుంటారు? పొరపాట్లను ఎత్తి చూపడం వేరు, ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టడం వేరు. వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి వంటి వారిపై చర్యలు తీసుకోవడంలో జగన్ అండ్ కో చేస్తున్న దుష్ప్రచారం, పోకడలు గమనిస్తూ కూడా పార్టీకి అండగా నిలవకుండా గుదిబండగా మారడం ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాను రాధాకృష్ణ గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి విషయంలో ఏం జరుగుతుందనేది కూడా ప్రజలకు తెలుసు. డైరెక్ట్గా యుద్ధం చేయలేక ఇండైరెక్ట్గా చావు దెబ్బ కొట్టాలని చూస్తున్నారు అన్నది ప్రజలకు అర్థమైపోయింది. వల్లభనేని వంశీ మీద, పోసాని కృష్ణమురళి మీద ప్రభుత్వ పెద్దలకు ఎందుకు కోపం? వాళ్ళు పర్సనల్గా గతంలో విమర్శలు చేశారు, అనుచితంగా మాట్లాడారు అన్నది అది అభిప్రాయం. కానీ కేసులు పెడుతున్నదాన్ని దాని మీద కాకుండా ఏరే రకాల కేసులు పెడుతూ ఉన్నారు. దానివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానిలోనే ఎక్స్పోజ్ చేస్తూ వస్తుంది. సరే, గతంలో తిట్టారు కాబట్టి ఈ కేసు పెడుతున్నాం అని కూడా చెప్పే సాహసం ప్రభుత్వ పెద్దలు చేయలేకపోతున్నారు. ఎందుకు అంటే, ఆ తిట్టడం అవన్నీ చిన్న కేసులు అవుతాయి కాబట్టి. ఏదేదో పోసాని మీద అయితే ఏకంగా 5 ఏళ్ల క్రితం ఆయన మాట్లాడారు నంది అవార్డుల గురించి, ఏకంగా సమాజంలో వర్గాల మధ్య చిచ్చు రాజేసేందుకు ప్రయత్నించారని చెప్పి లోపలేసేశారు. పోలీసులేమో ఆయన నాటకం ఆడుతున్నారు, ఆయనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవని చెప్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు ఇవన్నీ పక్కా ప్రతీకార రాజకీయాలే చేస్తోంది పార్టీ, కూటమి ప్రభుత్వం అన్నది ప్రజల్లో కూడా ఒక స్పష్టంగా అర్థమైపోతుంది. స్వల్ప విషయాలకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అతిగా స్పందిస్తారన్న అపవాదు ఉంది. ఈ నేపథ్యంలో తెలుగు తమ్ముళ్ళు సోషల్ మీడియా వేదికగా అతిగా స్పందిస్తే దాని ప్రభావం ప్రభుత్వ నిర్ణయాలపైన పడే ప్రమాదం లేకపోలేదు. అదే జరిగితే తెలుగుదేశం పార్టీకే కాదు, రాష్ట్రానికి కూడా కీడు చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా పడడం ఏంటి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాంటి ప్రభావానికి లోన్ అవడం ఏంటి? ఆల్రెడీ లోన్ అయి చాలా కాలమైంది. లోన్ కాకపోతే సరే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ప్రభావితం చేసినంత మాత్రాన ఇంత సీనియర్ నాయకుడైన ముఖ్యమంత్రి వాటి ప్రభావానికి లోన్ అయిపోయి నిర్ణయాలు తీసుకుంటారా? ఒకవేళ అలా తీసుకుంటే సమర్థవంతమైన నాయకత్వం ఎలా అవుతుంది? ఆయన ఆల్రెడీ ఆ ప్రభావంలోని పడ్డారో, లేకుంటే ఆయనకే అలాంటి ఒపీనియన్ ఉందో కానీ, ఒక ముఖ్యమంత్రి అయి ఉండి బహిరంగంగా వేదిక మీద వైసీపీ వాళ్ళకు ఏ స్థాయిలో కూడా ఏ పని జరగడానికి వీలు లేదు, ఇది అన్ని వర్గాల్లోనూ అన్ని స్థాయిల్లోనూ వర్తిస్తుందని ఒక ముఖ్యమంత్రి మాట్లాడేసిన తరువాత ఇక ప్రభుత్వానికి అది చెడ్డ పేరు రాకుండా మంచి పేరు ఎలా తెస్తుంది? గతంలో కూడా అన్నారు, నేను వేసిన రోడ్లు, నేను ఇచ్చే పింఛన్లు తీసుకుంటూ నాకు ఓటేయరా అని 2014-19 ముందు కూడా మాట్లాడారు. అప్పుడు ఓడిపోయారు. మళ్ళీ ఇప్పుడు కూడా అదే మొదలు పెట్టేశారు. పైగా మా పార్టీ కార్యకర్తలు పసుపు కండవాలు కట్టుకొని
పసుపు కండువాలు వేసుకొని వచ్చినా సరే ఆఫీసర్లు అభ్యంతరం చెప్పడానికి వీలు లేదు, ప్రభుత్వ కార్యాలయాల్లో డైరెక్ట్గా మా వాళ్ళు పాల్గొన్నా కూడా ఎవరు అభ్యంతరం చెప్పడానికి వీలు లేదని ముఖ్యమంత్రి కుప్పం పర్యటనలో కొద్ది రోజుల క్రితం కూడా అన్నారు. ఇలాంటి పాలన ఉన్న తర్వాత ప్రజలకు కావచ్చు, వివిధ వర్గాలకు కావచ్చు, ప్రభుత్వం మీద పాలన మీద గౌరవం అన్నది ఎక్కడ వస్తుంది? చంద్రబాబు నాయుడు ఇదంతా క్యాడర్ వల్ల వస్తున్న ఒత్తిడి కారణంగానే ఇలా జరుగుతోంది, ఆయన ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు అంటే తప్పు. ప్రమాదంలో పడిపోతుంది ఇలాంటి పనులు చేస్తే అని రాధాకృష్ణ గారు చెప్తున్నారు. ఆల్రెడీ ఆ జోన్లోకి అయితే వెళ్ళిపోయింది. ఇప్పటికే ఇంకో విషయం కూడా రాశారు, జగన్ రెడ్డి మళ్ళీ అధికారంలోనికి వస్తే అని ఇప్పటికీ అనేక మంది భయపడుతున్నారు. ఇలా భయపడుతున్న వారిలో అధికారులు కూడా ఉన్నారు. అందుకే వారు తమ జాగ్రత్తలు తాము తీసుకుంటున్నారు. మళ్ళీ అధికారంలోనికి వస్తే అన్న భయం అధికారులు కూడా ఏర్పడింది అంటున్నారు. అసలు భయం ఉండాల్సిన అవసరం ఏముంది? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ప్రచారం చేశారు, కానీ ఇప్పుడు ఈ 8 నెలల్లో జరిగిన వ్యవహారాలన్నీ చూస్తే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన తప్పులు వ్యవహారాలు చాలా చిన్నగా కనిపిస్తాయి. వీళ్ళు చేస్తున్న దాంట్లో 10% కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరగలేదు. అక్కడక్కడ ఇబ్బందులు వచ్చి ఉండవచ్చు, కొందరు అరెస్టులు కూడా జరిగిండొచ్చు, కానీ ఇంత ఆర్గనైజ్డ్గా పద్ధతిగా మాటు వేసి మరి ఏ కేసులు పెట్టి లోపలేసే పరిస్థితి అయితే అప్పట్లో లేదు. అధికారులలో భయం ఏర్పడిందంటే ఇది చాలా కీలకమైనది. అధికారులు అనేది ఏదో ఇండివిజువల్ కాదు. ఇప్పుడు పెద్ద పెద్ద ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళంతా మొత్తం మానిటర్ చేస్తూ ఉంటారు, ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో, ఈ పరిపాలన ఎలా వెళ్తోంది, ఇది మళ్ళీ వచ్చే గవర్నమెంటా, వన్ టైం వండర్లాగా వచ్చి మళ్ళీ ఆగిపోయే గవర్నమెంటా అన్నది వాళ్ళకు క్లియర్గా 8 నెలల్లోనే అర్థమవుతుంది. అందుకే వాళ్ళు తమ జాగ్రత్తలు తాము తీసుకుంటూ ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం పనితీరు బాగోలేదు, మళ్ళీ వచ్చే అవకాశం తక్కువ అన్నది అధికార వర్గాల్లో కూడా ఏర్పడి ఉంటుంది. అందుకే వాళ్ళు తమ జాగ్రత్తలు తాము తీసుకుంటూ ఉన్నారని కూడా రాధాకృష్ణ గారు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు వైఖరి వల్ల జగన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తారన్న భయంతో ఆయనకు పావులుగా ఉపయోగపడుతున్న వాస్తవాన్ని తెలుగు తమ్ముళ్ళు మర్చిపోకూడదు. అసలు 8 నెలలకే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తున్నారు అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భావిస్తూ అతిగా స్పందిస్తూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి వాళ్ళే పావులుగా ఉపయోగపడుతున్నారు అని రాధాకృష్ణ గారు రాస్తూ ఉన్నారంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు నాయకత్వం మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో శ్రేణుల్లో విశ్వాసం సన్నగిల్లింది. మళ్ళీ అధికారంలోకి వస్తామో రామో అన్న భయం అయితే పతాక స్థాయికి వెళ్ళిందన్నది కూడా స్పష్టంగానే అర్థమవుతుంది. ప్రజలకు జ్ఞాపక శక్తి తక్కువని అంటారు. వచ్చే ఎన్నికల నాటికి 5 ఏళ్ల క్రితం ఏం జరిగిందో ప్రజలు మర్చిపోయే ప్రమాదం ఉంది. ఈ కారణంగా తెలుగు తమ్ముళ్ళు తమ శక్తియుక్తుల్ని, గత దుర్మార్గాలను ప్రజలకు పదే పదే గుర్తు చేయడానికి వినియోగిస్తే మంచిది. ప్రజల జ్ఞాపక శక్తి తక్కువ, 5 ఏళ్ల క్రితం ఏం జరిగిందో మర్చిపోయే అవకాశం ఉంటుంది అంటున్నారు. 2014-19 మధ్య విపరీతంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఏమేం జరిగాయో అందరికీ తెలుసు. మళ్ళీ 2024 వచ్చేసరికి మళ్ళీ టీడీపీని గెలిపించేశారు 5 ఏళ్ల గ్యాప్లోనే. సో అలా జరుగుతుంది అన్నది రాధాకృష్ణ గారి అభిప్రాయమై ఉండవచ్చు. అయితే ఏమైనా కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చాలా తప్పులు, చాలా ఘోరాలే జరుగుతున్నాయి. అవి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళందరికీ తెలియంది ఏమీ కాదు. కానీ వాటిని ఎలా కంట్రోల్ చేయాలి అన్నది అర్థం కావడం లేదు. ఒకవైపు అవినీతి అరాచకాన్ని కొనసాగిస్తూనే అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలి అనుకోవడం అయితే సాధ్యం కాదు. ఈ రెండిట్లో ఏదో ఒకటి చూజ్ చేసుకోవాలి. అధికారం కావాలి అంటే ఈ కక్ష సాధింపు రాజకీయాల్లో అవినీతి అరాచకాలను వదిలేసి సక్రమంగా ప్రజలకు ఏం చెప్పారో అవన్నీ చేస్తూ మంచి పాలన అందించాలి. అలా కాకుండా ఒకవైపు మేము అవినీతి చేస్తూ ఉంటాం, మేము సంపాదించుకుంటాం, అరాచకాలు చేస్తాం, కేసులు పెట్టి మా మీద ఎవరు మాట్లాడినా తీసుకెళ్ళి లోపలేసేస్తాం, అట్ ది సేమ్ టైం మళ్ళీ మాకు అధికారం కావాలి అంటే అది సాధ్యమయ్యే పని కాదు. జగన్ రెడ్డితో పాటు అధికారంతో విర్రవీగిన వారందరినీ వెంటనే జైల్లో పెట్టాలని తెలుగు తమ్ముళ్ళు కోరుకుంటున్నారు. ప్రభుత్వం అంటే రూల్ ఆఫ్ లా పాటించాలన్న ప్రాథమిక సూత్రాన్ని కూడా విస్మరిస్తున్నారు. జగన్ పాలనలో రూల్ ఆఫ్ లా పాటించలేదని, ముందుగా అరెస్టులు చేసి ఆ తరువాత కేసులు పెట్టారని గగ్గోలు పెట్టిన వాళ్ళు, అప్పుడు బాధితులైన వాళ్ళు ఇప్పుడు జగన్ హయాంలో జరిగిన విధంగా కేసులు పెట్టకుండానే జైల్లో పెట్టాలని కోరడం ఏంటి? జగన్ రెడ్డి ఎందుకు ఓడిపోయారో తెలుసుకోకపోతే ఎలా? పోలీసుల ద్వారా అరెస్టు చేయించడం చిటికలో పని. ఇక్కడే కనపడుతుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళ అప్రోచ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంది అన్నది. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు, కొన్ని అరెస్టులు జరిగినప్పుడు ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కొందరు నాయకులు కూడా తప్పుపట్టారు. అలా చేయడం కరెక్ట్ కాదు అని, వైసీపీ క్యాడర్ మరీ ముఖ్యంగా ఆగాలి, కొద్దిగా సంయమనం పాటించాల్సిందని. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వైఖరి మాత్రం అలా లేదు. జగన్మోహన్ రెడ్డిని వేసేయాలి. ఇక ఎందుకు సోషల్ మీడియా కార్యకర్తలను అంటూ ఉంటారు, కానీ ప్రధాన మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే రోజు డిబేట్లు అవే. అతన్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఇతన్ని అరెస్ట్ ఎప్పుడు చేస్తారు, కొడాలి నాని రోడ్డు మీద తిరుగుతున్నారే, పేర్ని నాని మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారే అంటే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా కూడా సహించలేని స్థాయిలో మెయిన్ స్ట్రీమ్ మీడియా డిబేట్లు పెట్టి వాళ్ళందరినీ తీసుకెళ్ళి వెంటనే అరెస్ట్ చేసి లోపలేస్తారా లేదా అని మెయిన్ స్ట్రీమ్ మీడియాని ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు, నిలదీస్తున్నప్పుడు దాని ప్రభావం తెలుగుదేశం పార్టీ సాధారణ కార్యకర్తల మీద పడకుండా ఎలా ఉంటుంది? ఎందుకు ఒక ప్రధాన పత్రిక రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఆయన కొడుకుని లోపల ఎప్పుడు వేస్తారు,
సజ్జల రామకృష్ణారెడ్డి సంగతి ఏంటి, ఆయన కొడుకు సంగతి ఏంటి, అసలు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చేయించిన జగన్మోహన్ రెడ్డి బయట ఉండడం ఏంటి అని ఒక ప్రధాన పత్రికే రాస్తూ ఉన్నప్పుడు ఇంకా ఆ పార్టీ కార్యకర్తలు అలాంటి ద్వేషం కాకుండా శాంతియుతంగా జరిగిపోయింది, రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం సిద్ధపడదాము అన్న అప్రోచ్ సామాన్య కార్యకర్తలు ఎలా వస్తుంది? ఒకవైపు మెయిన్ స్ట్రీమ్ మీడియానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ రెచ్చగొడుతోంది. చంద్రబాబు నాయుడిని మీరు నిలదీయండి, కాలర్ పట్టుకొని నిలదీయండి, ఎందుకైనా అధికారంలోకి వచ్చింది, అధికారంలోకి వచ్చిన సరే ఎవరిని ఏమీ చేయలేకున్నారు అంటూ ఒకవైపు మెయిన్ స్ట్రీమ్ మీడియానే డిబేట్ల ద్వారా కథనాల ద్వారా రెచ్చగొడుతూ మళ్ళీ వైసీపీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తొందరపడకూడదు అని చెప్తే ఎక్కడో ఒక గందరగోళం అయితే ఉంది. రాధాకృష్ణ గారు జీవి రెడ్డి గురించి కూడా ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. ఇది కాస్త సీరియస్గా చూడాల్సిన అంశమే. ఏపీ ఫైబర్ నెట్ సంస్థ చైర్మన్ జీవి రెడ్డికి ఆ సంస్థ ఎండి దినేష్కు ఏర్పడిన వివాదం పైన కూడా సోషల్ మీడియా వేదికగా తెలుగు తమ్ముళ్ళు ముఖ్యమంత్రిపై దుమ్మెత్తిపోశారు. జీవి రెడ్డి విద్యావంతుడు, మంచివాడే, కానీ కిచెత్ ఆవేశపరుడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నా చెల్లుబాటు అవుతుంది, అధికారంలోనికి వచ్చాక అందరినీ కలుపుకొని వెళ్ళాలి. ఫైబర్ నెట్ ఎండి దినేష్ వైశ్య సామాజిక వర్గానికి చెందినవారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కులాలకు ప్రాధాన్యత ఎంత ఉందో అందరికీ తెలిసిందే. ఈ కారణంగానే జీవి రెడ్డిని ఆవేశపడకుండా సర్దుకుపోవాల్సిందిగా పార్టీ నాయకత్వం సూచించింది. ఒక ఐఏఎస్ విషయంలో ఇలా నేరుగా కుల ప్రస్తావన తీసుకురావడం, ఆయన పలానా సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి ఆయన మీద యాక్షన్ తీసుకోము, సర్దుకుపోండి అని తెలుగుదేశం పార్టీ నాయకత్వమే చెప్పి ఉంటే, ఒక ఐఏఎస్ తప్పులు జరిగితే తప్పులు చేశారా లేదా, దినేష్ కుమార్ తప్పులు చేయకపోయి ఉంటే అతని ప్రభుత్వం ఎన్నికేసుకు రావాలి, జీవి రెడ్డి మీదైనా యాక్షన్ తీసుకోవచ్చు. అలా కాకుండా ఆయన పలానా సామాజిక వర్గం వ్యక్తి కాబట్టి మీరు సర్దుకుపోవాలి. జీవి రెడ్డి చేసింది ఏం మామూలు ఆరోపణలు కాదు, చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇక్కడ అవినీతే కాదు, ఏకంగా రాజద్రోహం కూడా జరుగుతుందని చెప్పారు. అలాంటి పరిస్థితి ఉన్న చోట నిజాల ఆధారంగా కాకుండా పలానా కులం వ్యక్తి కాబట్టి సర్దుకుపోవాలని టీడీపీ నాయకత్వం, కూటమి పెద్దలు చెప్పి ఉంటే ఇంకా అంతకు మించిన దౌర్భాగ్యం ఏముంటుంది? ప్రతి ఒక్కరికి ఒక కులం ఉంటుంది. ఇంకా ప్రతి వ్యక్తులు తమ కులాన్ని ముసుగులో వేసుకోవచ్చు కదా. తప్పు చేసి మేము పలానా కులం కాబట్టి మమ్మల్ని ప్రశ్నించకూడదు అంటే ఇక వ్యవస్థలు నిలబడతాయా, వ్యవస్థలు నడుస్తాయా? మరి అదే కుల ప్రాతిపదికనే అయితే మరి అధికారంలోకి వచ్చిన తర్వాత పదుల సంఖ్యలో ఐఏఎస్ని ఐపీఎస్ని మూల కూర్చోబెట్టారు కదా, కొందరిని సస్పెండ్ చేసేశారు కదా, హ్యూమిలేట్ చేశారు కదా, అవమానించారు కదా. మేము సీతారామాంజనేయులకు ఒక కులం ఉండదా? పివి సునీల్ కుమార్కి ఒక కులం ఉండదా? సంజయ్కి ఒక కులం ఉండదా? శ్రీలక్ష్మికి ఒక కులం ఉండదా? సరే, రెడ్డి సామాజిక వర్గం చెందిన అధికారులను అయితే వదిలేయండి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఖాతాలో వేసేస్తారు, వాళ్ళంతా ఆ కులములు కాబట్టి అని చెప్తారు. మరి మిగిలిన అనేక కులాలకు చెందిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను మూల కూర్చోబెట్టారు కదా, మరి అక్కడ ఎందుకు రాలేదు ఈ కుల ప్రస్తావన? అంటే జీవి రెడ్డి విషయంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ నుండి ఆయనకు విపరీతమైన మద్దతు వస్తుంది కాబట్టి డౌన్ చేయడానికి ఏమైనా ఇప్పుడు మళ్ళీ ఒక క్యాస్ట్ ఈక్వేషన్ తెచ్చి దినేష్ కుమార్ ఒక పలానా సామాజిక వర్గం వ్యక్తి కాబట్టి ఇక అతన్ని మాట్లాడకూడదు ఎవరు అన్న ఒక ఇది తీసుకురావడానికి, జీవి రెడ్డిని డౌన్ చేయడానికి ఏం లేదు, ఆయన వెళ్ళిపోయారు ఆల్రెడీ. అలాంటి ప్రయత్నం ఏమైనా జరుగుతోందా? అసలు కుల ప్రస్తావన తీసుకురావడం అనేది ఈ విషయంలో మాత్రం దిగ్భ్రాంతి కలిగించే అంశం. నిజంగానే చంద్రబాబు నాయుడు ఇలా పలానా కులం వ్యక్తి కాబట్టి ఆయన్ని మనం ఏం చేయలేము, సర్దుకుపోండి అని చెప్పి ఉంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికే అది ఒక పెద్ద అవమానం. చంద్రబాబు నాయుడు గారు తన కెరీర్లో ఎంతోమంది సీనియర్ అధికారుల మీద కూడా చర్యలు తీసుకున్నారు. మరి వాళ్ళకి ఆ రోజు కులం మీద చూడలేదే, ఇక్కడ మాత్రం ఎందుకు కుల ప్రస్తావన వస్తోంది అన్నది ఆలోచించాల్సిన అంశం. జీవి రెడ్డి వంటి వారిని వదులుకోకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తెలుగు తమ్ముళ్ళు ఒత్తిడి తెచ్చారు. అంతటితో ఆగకుండా 2 రోజుల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పాలని పోస్టులు పెట్టారు. మొదటికే మోసం వచ్చేలా తెలుగు తమ్ముళ్ళు వ్యవహరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. జగన్ రెడ్డి పాలనలో ఎదురైన చేదు అనుభవాలను ఇంత త్వరగా ఎలా మర్చిపోయారు అని మరింత ఆశ్చర్యం వేస్తోంది. జగన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదా? జగన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే ఎలా ఉంటాయో అదే భయం అన్ని చోట్ల అదే రిఫ్లెక్ట్ అవుతుంది. దానికి తోడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో జరిగిన చేదు అనుభవాలను అంత త్వరగా ఎలా మర్చిపోయారు అని రాధాకృష్ణ గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఇంత త్వరగా మర్చిపోయారు అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో భారీగా పద్ధతిగా పనిగట్టుకొని అయితే అరాచకాలు నడవలేదు. ఒక 5-6 సంఘటనలు, అవి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రమేయం లేకుండా జరిగిన 5-6 సంఘటనల్ని పట్టుకొని మీడియా బలంతో ఇష్టానుసారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేసి ప్రజలందరినీ ఒక స్టాన్స్లోనికి తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు ఉండడానికి వీల్లేదన్నట్టుగా ఒక వాతావరణం సృష్టించి జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. కానీ ఈ 8 నెలల్లో ఈ పాలన చూసిన తర్వాత ప్రతి ఒక్క మనిషిలోనూ మార్పు మొదలైంది. అసలు జగన్మోహన్ రెడ్డిని అనుకున్నాం కానీ ఆ పాలనకు ఈ పాలనకు పొంతనే లేదు. జగన్మోహన్ రెడ్డి 100 రెట్లు బెటర్. ఇది తెలుగుదేశం పార్టీ వాళ్లకు
విచిత్రంగా అనిపించవచ్చు, కానీ పబ్లిక్లో ఇలాంటి వాతావరణం ఏర్పడిపోయింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డిలో హయాంలో జరిగిన వాటన్నిటిని మర్చిపోయారు అంటే అంత సీరియస్గా ఏమీ జరగలేదు. ఇక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే మర్చిపోయినప్పుడు ఇక సామాన్య జనాలలో మార్పు ఏ స్థాయిలో ఉంటుందో కూడా ఊహించుకోవచ్చు. సో ఓవరాల్గా చూస్తే తెలుగుదేశం పార్టీలో ఒక గందరగోళం ఉంది. ఏం చేయాలో తెలియడం లేదు. సరిగా పాలన అందించి ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తే మళ్ళీ అధికారంలోనికి రావచ్చు. కానీ ఆ పని చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా లేరు. ఎన్నికలకు ముందు కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి, డబ్బులు లేవు, అంతా అయ్యే పని కాదని. కానీ మేము చేస్తామని వచ్చారు. ప్రజలంతా నమ్మారు. కొన్ని పథకాలు సైలెంట్గా ఎంత ప్రభావం చూపాయి అంత ప్రభావం చూపాయి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల కారణంగా వచ్చారు. ఇప్పుడు చేయలేకపోతున్నారు. దీని కారణంగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళలో ఒక ఆందోళన మొదలైంది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో ఈ పథకాలు ఇచ్చి ప్రజల్ని మంచిగా చూసుకొని మంచి పాలన అందించేలా కనిపించడం లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే పరిస్థితి ఏంటి అన్న ఈ ఆందోళన ఆలోచనల నుంచే రకరకాలుగా వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టాలి, జగన్మోహన్ రెడ్డిని లోపలేసేయాలి, ఇలాంటి అసాధారణ డిమాండ్లు, అసాధారణమైన ఒత్తిడి తెలుగుదేశం పార్టీ క్యాడర్ నుంచి కూటమి ప్రభుత్వం పెద్దల్లోనికి వస్తుంది. తప్పు ఎక్కడ ఉందంటే కార్యకర్తల్లోనో ప్రజల్లోనో కాదు, ఈ ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్న నాయకుల ఆలోచనల్లోనే తప్పు ఉంది. వాళ్ళు ఆలోచనలు సవరించుకొని ప్రజలకు మంచి చేయడం ఎలా అన్న దాని మీద ఫోకస్ పెడితే ఆటోమేటిక్గా మంచి పాలన అందించినప్పుడు జగన్మోహన్ రెడ్డిని తిరస్కరించి మిమ్మల్ని అవకాశం ఇచ్చారు అంటే మీరు ఇంకా మంచి పాలన చేయాలనే కదా. అలాంటివి చేయనప్పుడు ఏం జరుగుతుంది అంటే మళ్ళీ రివర్స్ అవుతుంది.